విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. రేట్లు అమాంతం పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా వార్తలు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి విజన్ 2029తో ముందుకు సాగుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రధానంగా 7 మిషన్లపై జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారు. అంతేకాదు రాష్ట్రంలో సంపదను పెంచి పేదల జీవితాల్లో అభివృద్ధి ఆకాంక్షించాలని చాటారు. సాధారణ ఎన్నికల్లో గెలిచాక తొలిసారి సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ గేట్వే హోటల్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. మరోవైపు విభజన అనంతరం రాష్ట్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుందని సీఎం వారి దృష్టికి తీసుకెళ్లారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం అధోగతి పారైందన్న ఆయన రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టేందుకు దిశానిర్దేశించుకోవాలన్నారు. రైతు రుణమాఫీపై తాను స్పష్టంగా ఉన్నానని, బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్ చేయకపోతే తామే చేస్తామన్నారు. మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, స్వయం సహాయక బృందాలే మనకు పెద్ద వనరులన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉండే విధంగా చూడాలన్నారు. ఏపీ విద్యార్థులను చదివించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రాష్ట్రంలో పేద కుటుంబంలో ఎవరైనా సరే మిస్ కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్గా ఉండాలి. అది మీ బాధ్యత. వన్స్ వారు అయిన తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్ ఎట్ట తీసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, వాళ్ళని కెపాసిటీ బిల్డింగ్ ఎట్ట చేయాలి, ఈ ఎక్సర్సైజ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ప్లాన్ చేయాలి. లిటరసీ అనేది నాగరిక ప్రపంచంలో చదువు అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ సెల్ ఫోన్స్. ఆ పరిస్థితిలో కూడా ఈ లిటరసీ రేట్ ఇవ్వడం చాలా దారుణం. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు గో టు స్కూల్. 6-14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఉండవలసింది ఓన్లీ స్కూల్స్ తప్ప ఎక్కడ కాదు. మరోవైపు కలెక్టర్లు చేసే మంచి పనికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, అయితే తప్పులు చేస్తే తాను కాపాడలేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అక్షరాస్యత 67% మాత్రమే ఉందన్నారు. 2029 విజన్తో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రాభివృద్ధికి 7 మిషన్లు తన వద్ద ఉన్నాయన్నారు.